హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అమ్ము ఆంధ్ర పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి. సో ఆ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే హైదరాబాద్ నుంచి దుర్గాదేవి టెంపుల్కి ఎంత డిస్టెన్స్ ఉంది అండ్ దర్శనానికి టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి అని కంప్లీట్ డీటెయిల్స్ని నేను షేర్ చేస్తున్నానండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుండి విజయవాడ టెంపుల్‌కి 280 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉందండి. మనకి ట్రైన్ అయితే 6 అవర్స్‌లో రీచ్ అవుతాము. బస్ అయితే ఇంకా ఎర్లీగా 5 అవర్స్‌లోనే రీచ్ అయిపోతాము. అండ్ బస్ స్టాప్ నుండి దుర్గా టెంపుల్‌కి ఫ్రీ బసెస్ ఉన్నాయండి. అవి డైరెక్ట్ కొండపైకి తీసుకెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు రూ. 10 వరకు చార్జ్ చేస్తున్నారు. బస్ స్టాప్ అండ్ రైల్వే స్టేషన్ నుండి 10 మినిట్స్ జర్నీ ఉంటుంది టెంపుల్‌కి. రైల్వే స్టేషన్ నుండి మనకి ఆటో అయితే పర్సన్‌కి రూ. 20 చార్జ్ చేస్తారు. అండ్ విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుండి అయితే 20 కిలోమీటర్స్ దాకా ఉంటుందండి. విజయవాడలో విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయని సెర్చ్ చేస్తే ఫస్ట్ మనకి వచ్చేది కనకదుర్గ టెంపులే అండి. టూరిస్ట్ విజిటర్స్ చాలా మంది వస్తూ ఉంటారు. అంత ఫేమస్ ఈ టెంపుల్. దుర్గమ్మ ఆ కొండపై వెలిసింది కాబట్టి ఆ కొండని ఇంద్రకీలాద్రిగా పిలుస్తారు. సో, మేము టెంపుల్‌కి రీచ్ అయిపోయాము. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ అన్నమాట. స్టార్టింగ్ నుండి మనకి షాప్స్ ఉంటాయి. ప్రెజెంట్ ఇప్పుడు కొన్ని షాప్స్ అయితే క్లోజ్‌లో ఉన్నాయి. ఎందుకంటే మేము ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వచ్చాం కాబట్టి. మార్నింగ్ టైమ్ ఆర్ ఈవినింగ్ టైమ్ అయితే ఇంకా బావుంటుందండి. సో, మేము టెంపుల్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుండి హాఫ్ కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మేము వెళ్ళింది ఆషాఢ మాసంలో కాబట్టి కొంచెం రష్ ఉందండి టెంపుల్. అండ్ బోనాల జాతర కూడా ఉంది కదా! అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలను ఎత్తుకొని తీసుకొస్తున్నారు. ఫస్ట్ మేము వాటిని చూసి ఏదో స్పెషల్ ఉంది అనుకున్నాము. కానీ ఆషాఢ మాసంలో ఇలానే చేస్తారంట ప్రతిసారి. మాకు ఆపోజిట్‌లో వచ్చేవాళ్ళని చూస్తున్నారు కదా! వాళ్ళంతా దుర్గాదేవికి సారె పెట్టి తీసుకొస్తున్నారంట. ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసం ఉత్సవాలు జరుగుతాయంటండి. ఆ ఉత్సవాల కారణంగా ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేసారు. మేము కూడా ఆ టైంలో అనుకోకుండా వెళ్ళామనమాట. అది నిజంగా మా అదృష్టం అనుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఓం అని కనిపిస్తుంది గదా! కొండ మీద. అది మనకి ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు ఇంకా చాలా డిస్టెన్స్ నుండే మనకి అది కనిపిస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఈ కొండ ఎంత ఎత్తులో ఉందో. టెంపుల్ లోపలికి వెళ్ళే వరకు కూడా షాప్స్ ఉంటూనే ఉంటాయి. అమ్మవారికి ఎవరైనా చీర, గాజులు, కొబ్బరికాయ, పసుపు, కుంకం లాంటివి తీసుకెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చనమాట. లేదంటే పైన గూడా మనకి ఉంటాయి. కొండ ఎక్కిన తర్వాత పైన గూడా షాప్స్ ఉంటాయి. అక్కడ గూడా మీరు తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళగానే మనకి మొబైల్స్ అండ్ స్లిప్పర్స్ కౌంటర్స్ ఉంటాయి. లగేజ్ అండ్ మొబైల్స్‌ని గూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఫ్రీ అయితే కాదండి. రూ. 10 చార్జ్ చేస్తారు. అండ్ అలానే కొంచెం లోపలికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ విఘ్నేశ్వరుడు, ఇంకా ఆంజనేయ స్వామి ఉంటారండి. వాళ్ళని ముందుగా మనం దర్శించుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! కొండపైకి వెళ్ళటానికి ఇది కాంప్లెక్స్ అన్నమాట. మేమిప్పుడు దాంట్లో నుంచే వెళ్ళాలి. ఇటు నుండి వెళ్తే కొండపైకి మెట్ల దారి ఉంటుంది. మెట్ల దారి మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు. 400 దాకా స్టెప్స్ ఉంటాయండి. లేదంటే డైరెక్ట్ కొండ మీదకి మనకి ఓన్ వెహికల్స్‌లో కూడా వెళ్ళొచ్చు. మేము కాంప్లెక్స్‌లో నుండి వెళ్ళామండి. కాంప్లెక్స్ నుండి అయితే 7 ఫ్లోర్స్ ఉంటాయి. ఇవి ఎలా అంటే కొన్ని స్టెప్స్, కొన్ని ప్లెయిన్ పాత్ ఉంటుంది. మనం ఫ్లోర్స్ వైస్ ఎక్కుతామనమాట. నార్మల్‌గా అయితే మెట్ల దారి వైపు కంప్లీట్ స్టెప్సే ఉంటాయి. కాంప్లెక్స్‌లోకి మొబైల్స్ అలో చేయరండి. సో, అందుకే నేను వీడియో షూట్ చేయలేకపోయాను అక్కడ.
మనం కిందే స్టార్టింగ్‌లోనే మొబైల్స్ అన్నీ కౌంటర్‌లో హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి. అండ్ ఆ కాంప్లెక్స్‌లో అయితే ఎవ్రి ఫ్లోర్‌కి వాష్‌రూమ్స్ కూడా మనకి అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ నడవలేని వాళ్ళకి, ఏజ్డ్ పీపుల్‌కి వాళ్ళకి డైరెక్ట్‌గా లిఫ్ట్‌లోనే ఎళ్ళిపోవచ్చండి కొండ మీదకి. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. దేనికి కూడా ఇబ్బంది పడేదే ఉండదండి ఇక్కడ. అంత బావున్నాయి ఫెసిలిటీస్. అండ్ మనకి 3 రకాల దర్శన్ టికెట్స్ ఉంటాయి. రూ. 100, 300, రూ. 500 దర్శన్ టికెట్స్. అండ్ ఫ్రీ దర్శనం కూడా మనకి అవైలబుల్‌లో ఉంది. నార్మల్ డేస్‌లో అయితే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోవచ్చండి. అమ్మవారు చాలా బాగా ఫ్రీగా కనిపిస్తారు. రూ. 100 టికెట్ వచ్చి ముఖ దర్శన్ అన్నమాట. రూ. 300 అంతరాలయ దర్శనం. రూ. 500 డైరెక్ట్ గర్భగుడిలోకి ఎలో చేస్తారు. ఈ టెంపుల్ మనకి వీక్‌లో అన్ని డేస్ ఓపెన్‌లోనే ఉంటుంది. మార్నింగ్ 4:00 నుండి ఈవినింగ్ 5:45 వరకు ఓపెన్ ఉంటుంది. హాఫ్ ఎన్ అవర్ గ్యాప్‌లో మళ్ళీ ఓపెన్ చేస్తారు. అంటే ఈవినింగ్ 6:15 నుండి 10:00 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ మనకి దర్శనం టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ టెంపుల్ ట్రస్ట్ నుండి. లేదంటే క్యూ లైన్స్ నుండి ఎంటర్ అయ్యేటప్పుడే స్టార్టింగ్‌లో తీసుకోవచ్చు. అండ్ మిడిల్‌లో కూడా ఉంటుందండి టికెట్స్ కౌంటర్. కానీ ఓన్లీ టెంపుల్ రష్‌గా ఉన్నప్పుడు మాత్రమే. లడ్డూ ప్రసాదం వచ్చి రూ. 15 ఉంటుంది. అలానే వడ, దద్దోజనం, చక్ర పొంగలి, పులిహోర కూడా అవైలబుల్‌లో ఉంటాయి. పులిహోర అయితే ఇక్కడ టేస్ట్ చాలా చాలా బావుంటదండి. నా ఫేవరెట్ కూడా అదే. ఇక్కడ ఫేమస్. ఎవరైనా కొత్తగా విజిట్ చేసేవాళ్ళుంటే పులిహోర ప్రసాదంని టేస్ట్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. అండ్ కొండపై నుంచి చూస్తే మనకి ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివర్ అంతా కనిపిస్తుంది. చూడండి కొండపై నుండి వ్యూ అసలు ఎక్సలెంట్ ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా విజిట్ చేస్తే ఇంకా బాగా నచ్చేస్తదనమాట. అంత బావుంటుంది. అండ్ లాంగ్ నుండి వచ్చే వాళ్ళకి స్టే చేయటానికి మనకి హోటల్ రూమ్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి టెంపుల్ చుట్టుప్రక్కల. అలానే కోనేట్లో స్నానం కూడా చేయొచ్చు. అక్కడ ఫ్రీగా లేని వాళ్ళకి పక్కనే స్నానాల గదులు కూడా ఉంటాయి. అవైతే చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. నీట్‌గా ఉంటాయి. అలానే మొక్కు తీర్చుకునే వాళ్ళకి అంటే తలనీలాలు ఇస్తారు కదా! వాళ్ళకి టికెట్ రూ. 40 ఉంటుందండి. ఇంతకి మేము వెళ్ళినప్పుడు అమ్మవారు ఎలా ఉందో చెప్పలేదు కదా! ఆషాఢ మాసం శాకంబరి దేవి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను కదా! సో, అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. అండ్ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి సారె ఎలా తీసుకెళ్తారో, అమ్మవారికి కూడా సారె, బోనం లాంటివి తీసుకెళ్తారు. సో, మేము కూడా అమ్మవారికి చీర ఇచ్చాము. టెంపుల్ అంతా కూరగాయలతో అలంకరించారు. చాలా అంటే చాలా బావుందండి ఆ రోజు. ఆ రోజు ఆషాఢ మాసంలో భాగంగా చండీ హోమం, అభిషేకం, శాంతి కళ్యాణం లాంటివి చేశారు. ఇంకా దర్శనం చేసుకొని బయటకి వచ్చాకే కొబ్బరికాయలు కొట్టడానికి ఉంటుంది. అండ్ అక్కడ అమ్మవారికి సమర్పించిన చీరలు వేలం వేస్తారు. కావాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు. కాకపోతే శారీ నార్మల్ రేట్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుందండి. ఇక పూజ అంతా కంప్లీట్ చేసుకొని బయటకి వచ్చేసాము. బయటికి రాగానే షాప్స్ కనిపించాయి. చిన్నప్పుడైతే ఇలా గుడి దగ్గర షాప్స్ చూస్తే అమ్మ వాళ్ళతో ఏదో ఒకటి కొనిపించుకునేదాకా వదిలిపెట్టేవాళ్ళం కాదు కదండీ! ఎంతైనా చిన్నప్పటి రోజులే వేరు. ఇప్పుడు కూడా ఆ పిచ్చి పోలేదనుకోండి. షాప్స్ చూస్తే ఏదో ఒకటి కొనకుండా మాత్రం వెళ్ళము. నార్మల్‌గా టెంపుల్స్ దగ్గర బ్యాంగిల్స్ కొనడం మాకలవాటు. అలానే ఈసారి కూడా తీసుకున్నాము. నేను ఒక సెట్ తీసుకుంటే మమ్మీ 2 సెట్స్ తీసుకుంది. అయినా నేను మట్టి గాజులు ఎక్కువ వాడననుకోండి. సో, అందుకే వదిలేసాను. ఇక అలానే ఫోటో ఫ్రేమ్స్ కూడా ఏవో తీసుకుంది అమ్మ. మేము షాప్స్‌లో దూరేసరికి మా డ్యాడీ అండ్ బ్రదర్ ఒక ప్లేస్ చూసుకొని సెటిల్ అయిపోయారు. ఎందుకో మీకు కూడా తెలుసు కదా! ఆడవాళ్ళతో షాపింగ్ అంత ఈజీ కాదని. సో, అందుకే ఒక చోట కూర్చొని అయ్యాక పిలవండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక మేము అవి ఇవి తీసుకొని షాప్స్ అన్నీ కవర్ చేసి వచ్చేసరికి 30 మినిట్స్ పట్టింది. ఇదే అండి ఈరోజు మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వ్లాగ్. మరి ఈ టెంపుల్ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అమ్ము ఆంధ్ర పిల్ల ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకొచ్చేస్తాయి. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.